కాకినాడలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకల్లో భాగంగా జనసేన పీఎస్సీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద గల హెచ్ఎంఎస్ వద్ద గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఎస్సీ సభ్యులు ముత్తా శశిధర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిన బాబ్జీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, వాడ్రేవు లోవరాజు తదితరులు పాల్గొన్నారు. బడే కృష్ణ గారు ఏడుమొగ సమీపాన గాంధీ వర్ధంతి కార్యక్రమానికి ఆయన నివాళులర్పించడానికి వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి గాంధీ గారిని చూస్తుంటే నాకు చాలా బాధ వేసింది. ఆయన తోటి దేశ నాయకులు మొదటి ప్రధాని నెహ్రూ గారి విగ్రహాన్ని తీసేశాడు ద్వారంపూడి. ప్రాణాలు అర్పించిన నేతాజీ విగ్రహాన్ని జగన్లో తీసేశాడు. ఆయన రాజ్యాంగం అంటే రాజారెడ్డి రాజ్యాంగం. ద్వారంపూడి, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కలిపి కాకినాడలో చేసిన దహన కాండకి ఈ 60 రోజుల్లో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. దానికి మీ అందరూ సిద్ధం, మేము సిద్ధం. మీరు పిలిచారు, ఆ స్లోగన్ ఇచ్చింది మీరే, సిద్ధమని కాకినాడ జనాలు ప్రతి ప్రాంతంలోనే సిద్ధమని చెప్తున్నారు. మొన్న ఏడుమొగలో చెప్పారు, నిన్న ఇటుకోయల్లో చెప్పారు, ఈవేళ కరెంటు పెంచిన మూలంగా వచ్చిన మూలంగా వాళ్ళు చెప్పబోతున్నారు. రోజు కూడా ఎవరెవరు ఎంతో సిద్ధంగా ఉన్నామో చెప్పబోతున్నాం. ద్వారంపూడికి, జగన్మోహన్ రెడ్డికి ఆఖరి రోజులు వచ్చాయని చెప్పి మరొక్కసారి కాకినాడ చెప్తున్నాం. ఓకే సార్, కృష్ణ గారు, ఈరోజు గాంధీజీ గారు 76వ వర్ధంతి సందర్భంగా జగన్నాథపురం వెంకటస్వామి గుడి దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా మన గాంధీజీ వర్ధంతి కార్యక్రమం జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి మా పిఎస్ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారు, అలాగే మన దుగ్గిన బాబ్జీ గారు, అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్య గారు, అలాగే వచ్చేసిన వార్డు ఇన్ఛార్జీలు, నిర్మహిళలు అందరూ కూడా నాకు నమస్కారములు. అయితే ఈ గాంధీజీ గారిని మాట్లాడుకోవాల్సి వస్తే 20వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడిన నాయకుల్లో మహాత్మా గాంధీ ఒకరు. చేతకర్ర బట్టి నూలు ఒడికి అన్ని కులాలు మతాలు ఒకటే అని చాటి చెప్పిన మహనీయుడు గాంధీజీ గారు. సత్యం అహింస నా మార్గం అని చెప్పి బ్రిటిష్ పాలకుల్లో గడగలాడించిన మహనీయుడు మహాత్మా గాంధీ. అయితే మనకి ఒక సినిమా వచ్చింది, మహాత్మా సినిమా వచ్చింది. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాశారు, ఒక వీధి పేరు కాదురా గాంధీ, ఇంటి పేరు కాదురా గాంధీ అని అన్నారు. అది నిజమే. గాంధీజీకి ఒక ప్రత్యేకత ఉంది. గాంధీ అంటే గాంధీయే, ఇంక వేరే ఎవరు కూడా అది చెందదు. పేరేట మాత్రమే గాంధీ ఎవరు. అలాగే ఆ రోజుల్లో ఆయన పోరాడి స్వతంత్రం రప్పించిన మహనీయులు ఆయన ఒకరు. అయితే ఈ నేటి రాజకీయాలు మాట్లాడుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి మేము సిద్ధం అంటున్నాడు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. అయితే ఆయన ఆయుధాలు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు, కరెన్సీ నోట్ల ఆయుధాలు అయితే జనాలకి ఓటనే ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో పోరాడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.